యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో సుబ్బు, ఏమైంది? సార్ సక్సెస్, ఆ ఎమ్మెల్యే సంతకం పెట్టాడు. ఎస్. సుబ్బు, ఏ ప్రాబ్లం రాలేదు కదా? ఆ పిఏ గడికి కూడా ఏం డౌట్ రాకుండా మేనేజ్ చేశాను సార్. థ్యాంక్ గాడ్. గుడ్. ఆ పేపర్స్ తీసుకుని ఇంటికి వచ్చేసాయి. అలాగే సార్. ఎస్ ఎస్. ఏంటండి హ్యాపీగా ఉన్నారు? మనం మళ్ళీ టిఫిన్ బండి పెట్టబోతున్నాం వసు గారు. ఆ ఫుడ్ కాంట్రాక్ట్ కూడా మనకే వచ్చింది. నిజమా? ఎలా వచ్చింది? ఆ ఎమ్మెల్యే క్యాన్సిల్ చేయించాడు కదా. సంతకం పెట్టి మరీ పర్మిషన్ ఇచ్చాడు. అదెలా సాధ్యం అండి? మనం అతనికి సారీ చెప్పలేదు, సంతకము పెట్టలేదు, మరి ఎలా హెల్ప్ చేశాడండి? ఏం చేశారండి? రాముడు చేసిందే, చెట్టు చాటు నుండి వాలిని చంపడం. బాగుందండి. ఆ రాముడు ఒక్కసారి మాత్రమే వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు. మీరు మళ్ళీ మళ్ళీ ఆ పనే చేస్తున్నారా? మనం పోరాడుతుంది వాలితో కాదు వసు గారు, 10 తలల రావణుడితో. వాడి ఒక్కో తల నరకాలంటే వాలిని చంపినట్టే చేయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అంతేలేండి, చెడ్డవాడిని చాటుగా చంపినా స్ట్రైట్గా చంపినా ఒక్కటే. రేపటి నుండి మనం టిఫిన్ బండి పెట్టబోతున్నామన్నమాట. వెంటనే ఈ విషయం అందరికీ చెప్తానండి. ఆగండి వసు గారు, ఇప్పుడే ఎవరికి చెప్పకండి. చెప్తే అందరూ సంతోషిస్తారు కదండి. సంతోషపడే వాళ్ళతో పాటు ఈ విషయాన్ని ఎమ్మెల్యేకి చేరవేసే వాళ్ళు కూడా మన ఇంట్లో ఉన్నారు. నిజమేనండి, వాళ్ళ విషయం మర్చిపోయాను. ఈ ఇంట్లో కూడా ఆ ఎమ్మెల్యే మనుషులున్నారు. సారీ అండి అలా అన్నందుకు. సారీ ఎందుకు వసు గారు, ముందు నేనే అన్నాను కదా. నేను ఫీల్ అవుతున్నది మన అనుకున్న వాళ్ళతోనే మనం పోరాటం చేయాల్సి రావడం. అవునండి, ఎవరి కోసమైతే మీరు కష్టపడుతున్నారో వాళ్ళు మీ కష్టాన్ని గుర్తించకపోగా మిమ్మల్నే అంటున్నారు. శత్రువుతో చేతులు కలుపుతున్నారు. మధ్యలో అత్తయ్య మావేలు నలిగిపోతున్నారు. పాపం, ఈ వయసులో వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది వచ్చింది. త్వరలోనే దీని అంతటికి ఫుల్ స్టాప్ పెడతాను వసు గారు. అమ్మా నాన్న హ్యాపీ అయ్యేలా చేస్తాను. అత్తయ్య మామయ్య సంతోషపడాలంటే బావగారు అఖిల్ బాగుపడాలి. వాళ్ళ మైండ్ సెట్ మారాలి. ముందు ఆ ఎమ్మెల్యే మాయలోంచి బయటపడాలి. త్వరలోనే అదంతా జరుగుతుంది వసు గారు. నేను బయటికి వెళ్ళాక అమ్మా నాన్న ఏమైనా ఫీల్ అయ్యారా? మీరంటే వాళ్ళకెంతో ప్రేమ అండి. అలాంటి ప్రేమ నేను ఎప్పుడు చూడలేదు. తల్లిదండ్రులు అంటే అలా ఉండాలండి. అవును వసు గారు, వాళ్ళు మనకెప్పుడూ అండగా ఉండాలి, వాళ్ళకి మనం తోడుగా ఉండాలి. వాళ్ళు అదే అనుకుంటున్నారండి. ఆ ఎమ్మెల్యే గొడవ వదిలించి వాళ్ళని మనం సంతోషపెట్టాలి. పదండి.
చాలా హాట్ గా ఉంది అఖిల్. క్యాబ్ బుక్ చేయొచ్చు కదా. మనీ లేదు, ఆటోలో అయినా వెళ్దాం. చేంజ్ లేదు. పోనీ వర్క్ చేస్తే వెళ్దామా? ఇదైతే ఫ్రీ. ఇప్పుడు మనం నడుస్తూనే వెళ్తున్నాం. ప్యాలెస్ లాంటి ఎమ్మెల్యే ఇంటికి వెళ్తూ పాదయాత్ర చేస్తున్నాం. కాస్త ఓర్చుకో హారిక, దగ్గరికి వచ్చేసాం. ఏమైంది? మనల్ని ఎవరు ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనల్ని ఎవరు ఫాలో చేస్తారు? దారి దోపిడి దొంగలేమో. అవును, నీ ఒంటి మీద 7 వారాల నగలున్నాయి, నా చేతిలో కోట్ల రూపాయలున్నాయి. అవి దోచుకోవడానికి దొంగలు మనం వెంట పడుతున్నారు. అది కాదు అఖిల్, నాకు నా 6th సెన్స్ చెప్తుంది. మనల్ని మన షాడోస్ తప్ప ఎవ్వరూ ఫాలో చేయరు. పద పద. తెలివి మీకే కాదే, నాకు కూడా ఉంది. మీకు నేను దొరుకుతానా? ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? చా, ఎందుకు ఫాలో చేస్తున్నారు? మీరు కూడా నాతో చెప్పకుండా వచ్చారు కదా. ఏం చెప్పాలి నీకు? మీరెక్కడికి వెళుతున్నారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నా. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎమ్మెల్యే గారి దగ్గరికైతే నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా. ముగ్గురం వెళ్తే ముడిపడదంట, అందుకనే మేమిద్దరం వెళ్తున్నాం. ఎవరు చెప్పారా? ఏ ముఖ్యమైన పనైనా ముగ్గురు వెళితేనే జరుగుతుంది. పెద్దదాన్ని నేను చెప్తున్నాను, వినండి. పైగా మీరు చిన్నపిల్లలు, ఎమ్మెల్యే గారితో సరిగ్గా మాట్లాడలేరు. అదే నేనైతే అంత వివరంగా మాట్లాడతాను. హారిక, ఏం చేద్దాం? సరే, తగలడండి. కానీ అక్కడ ఏ ఎక్స్ట్రాలు చేయొద్దు. ఎక్స్ట్రాలు చేయనే, నేను మీకు హెల్ప్ చేస్తాను. పదండి పదండి, పద పద. అలాగే సార్. అదే వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు? ఏమయ్యా పిఏ, ఏంటి? సార్, మన ఇంటికి టెర్రరిస్టులు వస్తున్నారు. ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు వస్తే భయపడాలి కానీ టెర్రరిస్టులకు మనం భయపడటం ఏంటయ్యా? ఒక్కసారి అలా చూడండి సార్. వామ్మో, వాళ్ళు వస్తున్నారేంటి పిఏ? ఇంట్లో తిష్ట వేయడానికి వస్తున్నట్టున్నారు. ఇదిగో, నేను ఇంట్లో లేనని చెప్పు. వెళ్ళు వెళ్ళు. అలాగే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఇలా వచ్చారు? ఎమ్మెల్యే గారితో పనుండొచ్చాం. ఆయన ఇంట్లో లేరుగా. ఎక్కడికి వెళ్ళారు? అసెంబ్లీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళారు. ఓరి తింగర్ పిఏ, అసెంబ్లీ ఉంది హైదరాబాద్ లో రా. ఢిల్లీలో పార్లమెంట్ ఉంది. ఎప్పుడొస్తారు? చెప్పలేం. అవును, ఎమ్మెల్యే గారితో పాటు మీరు కూడా వెళ్ళాలి కదా. వీళ్ళు వాడి కంటే తింగరోళ్ళ ఉన్నారు. నాకు ఇక్కడే ఇంపార్టెంట్ పని ఉంది, అందుకే ఆగిపోయాను. వీడు బాలకం చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే అనిపిస్తోంది. ఓ రాయేసి చూద్దాం. అరేరే, ఎమ్మెల్యే గారుంటే అభితో సంతకం చేయించే ప్లాన్ చెప్పాలనుకున్నామే. అభిరామ్ గారితో సంతకం పెట్టించే ప్లాన్? ఎమ్మెల్యే గారు బయటికి రండి, మీకు బంపర్ ఆఫర్ వచ్చింది.
ఓ నీ అంకమ్మ కొంప ముంచేసావు కదరా, ఏదో రకంగా కవర్ చేయాలి. మ్, మ్. ఎమ్మెల్యే గారు ఆ, మీరు ఇంట్లోనే ఉన్నారా? ఢిల్లీ వెళ్ళారని ఇతను చెప్పాడు. మ్. సార్, వీడు జోక్ చేశాడమ్మా. సార్, అప్పుడప్పుడు ఇలా జోక్ చేయడం వీడికి హ్యాబిట్. అభిరామ్ గారితో సంతకం పెట్టించే ప్లాన్ చెప్తా అన్నారుగా, చెప్పండి. మేం కూడా జోక్ చేసాం. మా దగ్గర ఏ ప్లాను లేదు. నేను అడిగాను ఎందుకే జోక్ లేదని చెప్పాను, నాకు ఎక్కడో కాలుతుందని. ఇందుకే మీరు ఏ పని మీద వచ్చారు? అదే సార్, షెల్టర్ గురించి. ఏం లేదు అంకుల్, అఖిల్ ఇప్పుడు ఎలాగూ ఖాళీగా ఉన్నాడు కదా, మీకు చాలా బిజినెస్లున్నాయి. పాలిటిక్స్ లో మీరు బిజీగా ఉన్నారు. ఈ పిఏ ఒక్కడు ఎన్ని పనులను చేస్తాడు? అందుకే మీ బిజినెస్లు అవి చూసుకోవాలని మేం ఫిక్స్ అయ్యాం. శాలరీ అది అక్కర్లేదు, ఇక్కడే ఉండి మీ పనులు చూసుకుంటాం. మా ప్రాపర్టీస్ మాకు తిరిగి వచ్చాక మేము వెళ్ళిపోతాం. అంతే ఎమ్మెల్యే గారు, మీరు మాకు చేస్తున్న సాయానికి మేం చేస్తున్న సహాయం అనుకోండి. ఎస్ సార్, ఎంతైనా మనం ఒకటి కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. వీళ్ళేంట్రా మనతో బంధుత్వం కలుపుతున్నారు? పులిహోర కలపడం మీకు అలవాటే కదా సార్, ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు అంత బిజినెస్ పనులేమీ లేవమ్మా. నా బిజినెస్లు కూడా ఖాళీగా ఉన్నాయి. నేను పిఏ మేనేజ్ చేసుకోగలం. మళ్ళీ మీకెందుకు చెప్పండి శ్రమ? శ్రమ ఏముంది అంకుల్, మీరు మాకు ఎంతో హెల్ప్ చేశారు, మేం కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ చేద్దామని. హెల్ప్ అడగడానికి వచ్చి హెల్ప్ చేస్తాం అంటున్నారు. వీళ్ళ తెలివితేటలు తగలయ్యా. మీరే కష్టాల్లో ఉన్నారు, మీ హెల్ప్ నేను ఎలా తీసుకోనమ్మా? అయితే మా బాధ్యత తీసుకోండి, మమ్మల్ని కొన్నాళ్ల పాటు మీ ఇంట్లో పెట్టుకోండి. ఇదేంటి పిఏ సిగ్గు లేకుండా అలా అడిగేసింది? ఎంతైనా బతికి చెడ్డ కుటుంబం కదా సార్, బతిమాలుకుంటున్నారు. మీరు మా ఇంట్లో ఉండటం ఏంటమ్మా? పాపం అభి ఫీల్ అవడు. అతని ఇంట్లో ఉండడం మాకు ఇబ్బందిగా ఉంది సార్. అవును అంకుల్, మమ్మల్ని బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు, మాతో పనులు చేయిస్తున్నారు, మాతో కావట్లేదు, అందుకే వచ్చేసాం. ఒక 3 రోజులు ఆగిరండి అమ్మా. ఇప్పటికైతే వెళ్ళండి. మీరున్నారన్న నమ్మకంతో వచ్చా ఎమ్మెల్యే గారు. అలాగే తల్లి, ఒక 3 రోజులు ఆగిరండి. నేను కాదన్నానా ఏంటి? ఎండ ఎక్కువగా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళండి. బయలుదేరండి అమ్మా, బయలుదేరండి. ఆ, పాపం ఎంతో ఆశతో వచ్చారు సార్, మ్మ్. ఇంట్లోకి పిలిచి కాస్త మజ్జిగానే ఇవ్వకుండా పంపించేశారు. మజ్జిగ మంచినీళ్ళు కూడా ఇవ్వను వాళ్ళకి. 3 రోజుల తర్వాత వాళ్ళ కథ ముగించేస్తాను. పద. ఈయన ఇంకా ఇంటికి రాలేదండి. రండి. అక్కడ ఆ రూమ్లో లోపల పెట్టండి. ఆ మూట అక్కడ పెట్టండి. నేను ఫోన్ చేస్తాను, ఇలాగే సరుకులు కూరగాయలు తెచ్చివ్వండి. వీడేంటి మళ్ళీ మూటలు ఎత్తుకొచ్చాడేంటి? టిఫిన్ బండి లేదు, ఫుడ్ కాంట్రాక్ట్ లేదు, ఆ సరుకులు కూరగాయలతో ఏం చేద్దామని. రోడ్డు పక్కన అడుక్కు తినే వాళ్ళకి అన్నదానం చేయడానికి తీసుకొచ్చారేమో. ఎందుకు అభి ఇన్ని కూరగాయలు సరుకులు తీసుకొచ్చావు? నాన్న, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. రేపటి నుంచి మళ్ళీ మనం టిఫిన్ బండి పెట్టబోతున్నాం.
ఫుడ్ కాంట్రాక్ట్ కూడా మనకు వచ్చింది. ఎమ్మెల్యే పర్మిషన్ రద్దు చేయించాడు కదా, మళ్ళీ ఎలా బండి పెడతాడు? ఈయన గౌరీతో మేనేజ్ చేస్తున్నట్టున్నారు. ఎంత మేనేజ్ చేసినా ఎమ్మెల్యే గారి ముందు ఈయన పప్పులు ఉడకవు. మంచి విషయం చెప్పావభి. రేపటి నుంచి ఎలా అని అందరం కంగారు పడుతున్నావు. కంగారేం లేదమ్మా, మనకిలాగే 2-3 కాంట్రాక్టులు కూడా వచ్చేలా ఉన్నాయి. ఇంకో ఇల్లు తీసుకుంటున్నాను నాన్న. వేరే ఇల్లు ఎందుకు అభి? రేపటి నుంచి చాలా వంటలు చేయాలి, రోజంతా వంట పనులే ఉంటాయి. ఇదేమో చిన్న ఇల్లు, ఒకవైపు వంటలు, ఇంకోవైపు మీరు, ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీరంతా ఉండడానికి, మీరు కంఫర్ట్గా ఉండడానికి ఇంకో ఇల్లు చూశాను. వంట పనులు చేయడానికి మనుషులను కూడా మాట్లాడాను. అప్పుడు మాకు ఇంకో ఇల్లు ఎందుకు అభి? నన్ను మీ అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేర్పించు. మీ అన్నయ్యని, తమ్ముణ్ణి, హారిక, పావనిని, మీ అత్తయ్యని అనాథ శరణాలయంలో చేర్పించు. అదేంటి మావయ్య? లేకపోతే ఏంటమ్మా, మీరు ఇంట్లో కష్టపడుతూ ఉంటే మేము ఇంకో ఇంట్లో ఖాళీగా ఉండి తింటూ కూర్చోవాలా? అది కాదు నాన్న. ఇంకేం చెప్పక అభి, ఇంకొక ఇల్లొద్దు. అందరం ఈ ఇంట్లోనే ఉందాం. వంటలు చేయడానికి మళ్ళీ మనుషులొద్దు. మేమంతా ఉన్నాం కదా. అవునభి, అత్తయ్య కూరగాయలు కట్ చేస్తారు, పిన్ని పిండి రుబ్బుతుంది, నేను వసు వంటలు చేస్తాం, అఖిలు, హారిక టిఫిన్ బండి చూసుకుంటారు, మావయ్య మీ అన్నయ్య పార్సిల్స్ అవి చూస్తారు. ఏంటే వీళ్ళ ఇష్టానికి కమిట్ అవుతున్నారు? ఆ పనులు తప్ప అనుకుంటే మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి ఎక్కువ పని పెట్టేలా ఉన్నారు. ఎందుకు వదినా, అందరం కష్టపడడం ఎందుకు? మనుషులను పెట్టుకుంటే సరిపోతుంది. మేం మనుషులా కనిపించట్లేదా అభి? అంటే నాన్న, అది నువ్వు ఇంకేం చెప్పక అభి. మేం పనులు చేయడానికి నువ్వు వసు ఒప్పుకుంటేనే ఈ ఇంట్లో ఉంటాం, లేకపోతే ఊరెళ్ళిపోతాం. అమ్మా, ఊరెళితే అక్కడ అడ్డమైన చాకరీ చెయ్యాలి. నా వల్ల కాదు. నా వల్ల మాత్రం అవుతుందా? ఊరెందుకులే నాన్న, ఇక్కడే ఉందాం. మీరు చెప్పినట్టే తలో ఒక పని చేద్దాం. అభి, నేను అకౌంట్స్ చూస్తాను రా. పెద్దోడికి ఏమైంది? మెదడువాపు గానీ రాలేదు కదా? బావగారు కమిటీ అంటున్నారా, కామెడీ చేస్తున్నారా? అన్నయ్య ఫేస్ చూస్తుంటే సీరియస్గానే ఉన్నట్టున్నాడు. అలాగే రేపు నాకు ఒక అకౌంట్ బుక్ ఇవ్వు, బిల్స్ అవి ఇవ్వు, నీట్గా రాసి పెడతాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇదిగో ఇవి ఈరోజు బిల్స్. రేపు అకౌంట్స్ బుక్ తెస్తాను. అలాగే మన కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్లు కూడా ఇస్తాను, వాళ్ళతో మీరే మాట్లాడాలి. సరే అభి, నేను చూసుకుంటాను.
వీళ్ళేంటి పిఏ సమయం సందర్భం లేకుండా అస్తమానం నాకు ఫోన్ చేస్తున్నారు. మరి మీరు లక్షలకి లక్షలు లంచాలు తీసుకొని పనులు చేయకపోతే ఫోన్ చేయరా ఏంటి? విస్కీ పెట్టి కొడితే పత్తా లేకుండా పోతావు. ఆ, ఆ, నాకు ఫోన్ చేసింది నేను లంచాలు తీసుకున్న వాళ్ళు కాదు, అఖిల్ వాళ్ళు. వాళ్ళ ఫోన్ ఎత్తండి. మళ్ళీ మళ్ళీ చేస్తారయ్యా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఇంటికి వచ్చేస్తారు. అయితే ఫోన్ ఎత్తి ఏదో ఒకటి చెప్పండి. అంతేనంటావా? హలో హలో ఎమ్మెల్యే గారు, నేను సుమంగళిని. ఏంటమ్మా మధ్యంతర ఎన్నికల్లా ఏలాపాలా లేకుండా ఫోన్ చేసావు?